ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ థింగ్ చేయబోతున్నాము. అదేంటంటే మా బేబీ కోసము నర్సరీ రూమ్ రెడీ చేయబోతున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఇది మా బెడ్రూమే, అంటే స్పెషల్గా ఇంకొక రూమ్లో వేస్తలేము. మా బెడ్రూమ్లోనే ఒక పక్కన చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. అండ్ ఆల్సో మేము ఆల్రెడీ క్రిబ్, డైపర్ చేంజ్ టేబుల్, నర్సింగ్ చైర్ ఇవన్నీ తీసుకున్నాము. కానీ ఊరికనే ఫిక్స్ చేసి పెట్టేసినాము. ఇంక ఈరోజు ఏం చేస్తున్నామంటే ఇంకా అప్గ్రేడ్ లాగా బేబీ వచ్చే ముందు ప్లాన్ చేస్తున్నాము. అప్పటికల్లా అయిపోవాలని చెప్పి ఐఎమ్ ఆల్మోస్ట్ 38 వీక్స్ ఇప్పుడు. సో ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 1 వీకే ఉంది. సో ఆ లోపు అయిపోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. సో ప్రస్తుతానికి చేద్దాం అనుకున్నది ఏంటి అంటే ఈ వాల్కి వాల్పేపర్ వేద్దాము. వాల్పేపర్ వేసి అండ్ అవన్నీ క్రిబ్, డైపర్ చేంజ్ టేబుల్ పెట్టిన తర్వాత ఇంకేమన్నా చేంజెస్ చేసేది ఉంటే ఒకసారి పెట్టిన తర్వాత ఐడియా వస్తుంది కదా, అట్లా చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో ప్రస్తుతానికి అయితే ఫస్ట్ వాల్పేపర్తో స్టార్ట్ చేస్తున్నాము. లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా వాల్పేపర్తో స్టార్ట్ చేస్తున్నాము. ఎట్లా టర్న్ అవుట్ అయితే చూద్దాం. ఆల్ ద బెస్ట్ డాడ్. సో మేమైతే ఇప్పుడు ఈ వాల్పేపర్ తీసుకున్నాము. కొంచెం డైరెక్ట్ ఎగ్జాక్ట్ పింక్ కాకుండా కొంచెం నార్మల్ రెడ్డిష్ పింక్ లాగా అది తీసుకున్నాము. అండ్ ఇది ఏంటంటే జస్ట్ పీల్ అండ్ స్టిక్ వాల్పేపరు. సో ఇది ఇక్కడ ఈ వాల్కి వేస్తాము, ఇక్కడ ఈ వాల్కి వేస్తాం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇటు ఒక సైడ్కి ఇంకొక వాల్ ఉంది కదా, దీనికి ఇక్కడ మేము డైపర్ చేంజ్ టేబుల్ పెడదామని చెప్పి చూస్తున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఇంకో కొంచెం డిఫరెంట్గా వాల్పేపర్ వేయకుండా డిఫరెంట్గా ప్లాన్ చేసినాము. అదేంటి అనేది ఇక్కడ వాల్పేపర్ అయిపోయిన తర్వాత చూపిస్తా. ఫస్ట్ అయితే మేము వచ్చిన బండిలో నుంచి వాల్ హైట్ ఎంత ఉందో అంత చూసి ఈచ్ షీట్ కట్ చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇంకో నెక్స్ట్ షీట్ దాని బిసైడ్కి దాని పక్కకి వేసే షీట్ దానికి మ్యాచ్ అవ్వాలి కదా ఫ్లవర్స్ అన్ని. అందుకని అది ఎవ్రీ షీట్ ఒక్కొక్క షీట్ కట్ చేసుకుంటూ హైట్ వైజ్గా పెట్టాల్సి వచ్చింది. సో ఫస్ట్ అయితే మేము లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఏంటంటే మెజర్మెంట్స్ ప్రకారం యాక్చువల్గా మేము కొంచెము చూసి ఎట్లా కన్ఫ్యూజ్ అయిందో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఒక 2.5 రోల్స్ ఇచ్చినాము, బట్ సరిపోవట్లేదు. సో ఫస్ట్ ఇప్పుడు వేస్తున్నది ఉంది కదా రైట్ సైడ్ కి, సో అది ఏంటంటే ఓన్లీ అది ఒక చిన్న షీట్ అనమాట, అంటే హాఫ్ షీట్ లాగా. సో అది సరిపోలేదు మాకు, ఓన్లీ ఒకటే అయిపోయింది. అండ్ ఆల్సో మాకు రైట్ సైడ్ నుంచి చేయడం కొంచెము అది కంఫర్టబుల్ గా అనిపించలేదు, మళ్ళీ ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాము. సో అండ్ ఆల్సో ఇంకా మేము కట్ చేసుకుంటే హైట్ ప్రకారం వాల్ కి ఉన్న హైట్ ప్రకారం కట్ చేసినాం కదా. అది ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం పక్కకి వేసేది కూడా ఫ్లవర్స్ అనేది మ్యాచ్ అవ్వాలి కదా. సో మ్యాచ్ చేయడం కోసము డెఫినెట్ గా కట్ చేసుకొని వేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇట్లా కట్ చేసే ప్రాసెస్ లో, అంటే మ్యాచ్ చేసే ఆ ఫ్లవర్స్ ని మ్యాచ్ చేసే ప్రాసెస్ లో పైన కొంచెం కింద కొంచెం వాల్ పేపర్ వేస్ట్ అయింది. సో ఇంకా దాన్ని మనము ఏం చేయలేము, కొన్నిసార్లు ఎక్కువే కట్ చేయాల్సి వచ్చింది, వేస్ట్ అవ్వాల్సి వచ్చింది. సో బట్ దానికి కూడా నేను ఒక ప్లాన్ చేసిన, అదేంటనేది చెప్తాను నేను వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. సో ఏది ఊరికే ఓనియం కదా, మంచిగా దాన్ని కూడా కట్ చేసిన పీసెస్ ని కూడా, వేస్ట్ అయిన పీసెస్ ని కూడా యూజ్ చేసిన నేను. ఇంకా ఇది మాకు వెరీ ఫస్ట్ టైం, అంటే ఇట్లాంటి వాల్ పేపర్ ఒకటి తీసుకొచ్చి వేయడం అనేది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది. స్టార్టింగ్ లో ఒక 2-3 షీట్స్ మ్యాచ్ చేసి వేయాలంటే. అండ్ ఆల్సో ఇంకొకటి బండిల్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా కొంచెం మ్యాచ్ చేయడానికి, అంటే కొంచెం ప్యాటర్న్ కూడా స్లైట్లీ డిఫరెంట్ గా అనిపించినాయి కొంచెము. సో వాటిని మ్యాచ్ చేయాలంటే కూడా ఇంకొంచెం పేపర్ ఎక్కువనే వేస్ట్ అయినట్టు అనిపించింది. కాకపోతే బట్ ఫైనల్ గా ఇంకా మొత్తం మ్యాచ్ చేసుకుంటూ వేస్తే చాలా మంచిగా వచ్చింది ఫైనల్ లుక్ అయితే. ఇంకా మనకు పేపర్ వేస్ట్ అవుతుంది కాబట్టి మ్యాచ్ చేసే ప్రాసెస్ లో మనం ఎట్లాగో పేపర్ కొంచెం ఎక్కువనే ఇచ్చుకోవాలని చెప్పి అర్థమైంది. మేము ఫస్ట్ ఆ వేస్ట్ అయ్యేది క్యాలిక్యులేట్ చేయకుండా, ఎంత వేస్ట్ అవుతుందో మనకు తెలియదు కదా, క్యాలిక్యులేట్ చేయకుండా ఇవ్వడం వల్ల సరిపోలేదన్నమాట. సో మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ మధ్యలో ఒక రోజు గ్యాప్ తీసుకొని వేయాల్సి వచ్చింది. సో అట్లా ఇప్పుడైతే మొత్తానికి వేస్తున్నాము. ఇంకా మా నాన్న ఇంకా మా హస్బెండ్ ఇద్దరు కలిసి దీన్ని అయితే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా ఎడ్జెస్ లో పైన ఉన్నాయి కదా, సో అదంతా కూడా వదిలేసిన
రాస్తాను కానీ తర్వాత చూసి ప్రాపర్గా కట్ చేసుకోవాలి. ఇంకా మధ్యలో వచ్చిన ఇట్లాంటి స్విచ్ బోర్డ్స్, ప్లగ్ పాయింట్స్ కూడా ఉంటాయి కదా, సో వాటి దగ్గర సింపుల్గా కట్ చేసుకున్నాము అది చూసుకుని. సో అది కట్ చేసి అటాచ్ చేసినాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అయితే దీంట్లో మనకి వాల్ పేపర్స్లో కూడా ఇట్లా పీల్ అండ్ స్టిక్వి కాకుండా అదసివ్ కూడా ఉంటాయి. బట్ అది చాలా టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ వాల్ని మనం క్లీన్ చేసుకొని తర్వాత గ్లూ అంటించి దాని తర్వాత వాల్ పేపర్ అంటించడం, అది కొంచెము కొన్ని డేస్ తర్వాత ఇట్లా పెచ్చులు పెచ్చులుగా లేస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఇదైతే నాకు కొంచెం బెటర్గా అనిపించింది. సో మేము ఇప్పుడు ఇది ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది. ఎక్కడైతే ఏం డిస్టర్బ్ అవ్వలేదు. మేము ఇన్ని డేస్ నుంచి యూజ్ చేస్తున్నాం కదా. సో అంటే ఇదంతా నేను నా బిఫోర్ డెలివరీ వేసినాం కాబట్టి ఇప్పటి వరకు కూడా బాగుందన్నమాట. సో ఇట్లంతా లాస్ట్కి ఫైనల్గా అంతా అటాచ్ చేసిన తర్వాత ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుంటే ఫైనల్ లుక్ అయితే చాలా మంచిగా వచ్చింది. మంచిగా ఇంకా ఫస్ట్ స్టెప్‌లో అయితే వాల్‌కి వాల్ పేపర్ అయిపోయింది గదా. నెక్స్ట్ మేము ఆల్రెడీ డైపర్ చేంజ్ టేబుల్ తీసుకున్నాము. సో ఇది గూడా మేము ఇక్కడ బెడ్‌రూమ్‌లోనే వేస్తున్నాము. ఎందుకంటే ఫ్రీ యాక్సెస్ ఉంది మాకు బాత్రూమ్‌లోకి. బాత్రూమ్ పక్కన పెట్టడానికి అండ్ ఆల్సో మనం వాడే ట్రాష్ బిన్ గూడా అంత స్మెల్ ఏం రాదనమాట. సో మేము ఇక్కడ నర్సరీ రూమ్ దగ్గరనే ప్లాన్ చేస్తున్నాము. సో చూద్దాం, ఇన్ కేస్ ప్రాబ్లమ్ అనుకుంటే తర్వాత చేంజ్ చేద్దామని చెప్పి అయితే ఇక్కడనే ప్లాన్ చేస్తున్నాము. దానికోసం ఇప్పుడు నేను మిగిలిపోయిన వాల్ పేపర్స్ అన్నీ ఉన్నాయి గదా. సో అవి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అనిపించి ఆ టేబుల్‌కి దానికి మ్యాచ్ చేయడానికి బావుంటది గదా అని చెప్పి, ఎలాగో పీల్ అండ్ స్టిక్ వాల్ పేపరే గదా. సో దాన్ని మనం దేనికైనా వేసుకోవచ్చు. ఏదైనా బాక్సెస్‌కి వేసుకోవచ్చు. ఇట్లా టేబుల్స్‌కి, ఏ ఫర్నిచర్‌కైనా ఏసుకోవచ్చు ఈ వాల్ పేపర్. సో దాన్ని ఆ టేబుల్‌కి వేస్తే బావుంటది గదా అని చెప్పి అనిపించింది. సో అందుకని ఇప్పుడు దానికి వేస్తున్నాము. డెస్క్‌లో ఒక్కొక్కటి తీసి బయటికి దానికి అటాచ్ చేస్తున్నాము. సో ఫస్ట్ స్టార్టింగ్ మేము మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా గెస్ చేయలేక చూసింది మిస్ అయింది గదా. సో అప్పుడు 2 పేపర్స్ మిగిలిన తర్వాత ఇట్లా ఫస్ట్ రైట్‌లో ఏసినాం గదా, అది తీసేసినాం. ఎందుకంటే ఇంకా వన్ సైడ్ నుంచే వేసుకుంటూ రావాలి. మేము అటొకటేసి మళ్ళీ ఇటు నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి అది వేస్ట్ అయింది గదా. ఇంకా అది మొత్తం తీసేసి మళ్ళీ ఇప్పుడు ఈ డ్రాస్‌కి యూజ్ చేస్తున్నాం. సో పెద్ద ప్రాబ్లమ్ ఏం కాలే అన్నమాట మేము మళ్ళీ తీసేసినాక కూడా. సో ఈ డ్రాస్ అన్నీ మంచిగా నీట్‌గా వేయాల్సొస్తది. సో ఫస్ట్ అయితే మేము ఆ డ్రాస్‌కున్న హ్యాండిల్స్ ఫస్ట్ తీసేసినాము. మేము తీసేసిన తర్వాత వాల్ పేపర్ స్టిక్ చేసి తర్వాత మళ్ళీ అవి మార్క్ చేసుకొని హ్యాండిల్స్ అనేది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా దానికి అటాచ్ చేసేసినాము. దానికి మళ్ళీ ఫిక్స్ చేసినాము. అండ్ ఫైనల్ లుక్ అయితే ఎట్లా ఉందో చాలా అంటే చాలా మంచిగొచ్చింది. అదేదో మనం ఇంట్లో ఏసినట్టుగా లేదు. బయట నుంచి తీసుకొచ్చినట్టుగానే ఉందన్నమాట. మంచిగా మ్యాచ్ అయిపోయింది గూడా. అంటే ఆ ఏరియాకి బాగా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోయింది. వాల్ పేపర్ కూడా సేమ్ గదా. కాకపోతే దీనికేంటంటే మేమేమో ప్యాటర్న్ పెద్దగా ఫాలో అవ్వలేదు. మా దగ్గరున్న పేపర్స్ ప్రకారం ర్యాండమ్‌గానే వేసుకుంటూ ఎళ్ళినాము. సో అది దానికి పెద్దగా ప్యాటర్న్స్ సెపరేట్ డెస్క్‌లు కాబట్టి ప్యాటర్న్ ఏం ఫాలో అవ్వాల్సిన పని లేదు. సో మంచిగా నీట్‌గా అట్లనే వేసినాము. అట్లనే మంచిగొచ్చింది అవుట్‌పుట్ అయితే. నెక్స్ట్ ఇంకొక వాల్ పేపర్ తీసుకున్నాము. ఈ సైడ్‌కి డైపర్ టేబుల్ ఏసే దగ్గర ఇట్లా యానిమల్స్ తీసుకున్నాము. పిల్లలు బాగా చూస్తారు గదా యానిమల్స్‌ని. సో అందుకని ఇక్కడ యానిమల్స్ ఏస్తే బావుంటదని జెప్పి అనుకున్నాము. ఇది ఏసినందుకైతే ఇప్పుడు అస్సలు రిగ్రెట్ అవ్వట్లేదు. మా బేబీ అయితే వాటిని చూసి చాలా అంటే చాలా వాటితోని ముచ్చట పెడతదనమాట. చాలా చూస్తది వాటిని. సో వేసినందుకైతే వి ఆర్ సో హ్యాపీ. మంచిగుంది అండ్ లుక్ కూడా చాలా బాగొచ్చింది దీనిది. ఇది గూడా పీల్ అండ్ స్టిక్కే అన్నమాట. సో పెద్ద టఫ్ ఏం అనిపించలేదు. మంచి ఈజీ అయిపోయింది. వాల్ పేపర్ ఏదో ప్రొఫెషనల్ వాళ్ళేసినట్టుగా ఉందన్నమాట. అటు సైడ్ బిగ్ వాల్‌కి అండ్ ఇది గూడా. దీనికేంటంటే కరెక్ట్‌గా ఇట్లా చూసుకొని తీసుకోవాలి. మాకు వాల్‌కి అండ్ ఇటు సైడ్ డోర్ ఉంది గదా. డోర్‌కి సైడ్‌కి ఏంటంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూసి తీసుకోవాలి. సో మేము అట్లా చూసి తీసుకొని కరెక్ట్‌గా దానికి ఫస్ట్ ముందే దాని హైట్ ఎంతుంది, ఎక్కడికెయ్యాలని చెప్పి మార్కింగ్ చేసుకొని వేసుకున్నాము. నీట్‌గా వచ్చింది. అండ్ కొంచెం అటు సైడ్ ఎంప్టీగా అనిపిస్తుంది కదా. ఎంప్టీని కూడా ఫిల్ చేయడానికి ప్లాన్ చేసిన. చూపిస్తా. ఇంకా నేనిప్పుడు మేకింగ్‌లో కొంచెం షార్ట్‌గా చూపించిన. నేను మళ్ళీ అంతా ఒక్కసారి క్విక్‌గా టూర్ చేస్తా కంప్లీట్ అయిపోయిన తర్వాత. అది కూడా మొత్తం ఒక్కసారి చూపిస్తా మీకు అన్నీ సెటప్ చేసిన తర్వాత.
అండ్ మేము ఇప్పుడు వాల్‌పేపర్ అటాచ్ చేయడానికి ఒక స్కేపర్ యూజ్ చేస్తున్నాం కదా! సో, అది దానికి వాల్‌పేపర్‌కి సంబంధమే లేదు. అదేదో పెయింట్ ఏదో కాంబోలో పెయింట్ బ్రషెస్ రోలర్స్ ఉంటాయి కదా! కాంబోలో తీసుకున్నప్పుడు వచ్చింది. సో, అది మేము బావుంటది కదా! అని చెప్పి యూజ్ చేసినాము. యూజ్ అయితదని చెప్పి. అండ్ కావాలనుకుంటే మనం అటాచ్ చేయడానికి స్కేపర్స్ ఉంటాయి. సో, అవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మేము ఒక చిన్న ఫ్రేమ్స్ పెట్టినాము. ఒక మీనింగ్‌ఫుల్ ఫ్రేమ్స్ పెట్టినాము 3. నేను అవి లాస్ట్‌లో చూపిస్తా ఏం పెట్టినామనేది. ఇంకా పెట్టిన డైపర్ చేంజ్ టేబుల్ కూడా మనకి రెడీగుంది కదా! ఇంకా దాన్ని కూడా అక్కడికి మూవ్ చేసినాము ఆ ఏరియాకి. నెక్స్ట్ ద ఫైనల్ పార్ట్ నా ఫేవరెట్ థింగ్ కనోపీ ఒకటి పెట్టాలి అండ్ బేబీ గర్ల్ కాబట్టి బావుంటదని చెప్పి అనుకున్నాము. అండ్ ఫ్లోరల్‌లో సెలెక్ట్ చేసుకున్నాం కదా! బ్యాక్ డ్రాప్ ఎలాగో అండ్ దానికి బాగా సూట్ అయితదని చెప్పి అనిపించింది. సో, అందుకని కనోపీ అండ్ అది క్రిప్ పైన పెట్టాలని చెప్పి అనుకున్నాము. ఇది తీసుకున్నాము మేము. తీసుకొని జస్ట్ మనకేంటంటే పైన దానికి ఒక క్లిప్ వచ్చింది. అది పైనకి స్క్రూ చేసి మనము ఇది తగిలిస్తే ఉంటది. అంతే సింపుల్. సెట్ చేయి ఒకసారి పైన ఇట్లా. బేబీ రూమ్ రెడీ. ఇంకా క్రిబ్ కూడా వేసేసినాం. అది పెట్టిన తర్వాత క్రిబ్ వేసి ప్రస్తుతానికైతే ఇట్లా పెట్టేసినాం. దాంట్లో మేము తీసుకున్న ఇంకా టాయ్స్ అవన్నీ కూడా తనొచ్చేంత వరకే పెట్టుకోవాలి. ఎందుకంటే బేబీస్ ఇనీషియల్‌గా సఫకేట్ అవ్వడం గానీ, లేదంటే కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళకి క్రిబ్ అలవాటు ఉంటే అవన్నీ పెట్టేస్తే గూడా వాళ్ళు ఫేస్ మీద యేసుకొని వాళ్ళు తీసుకోరాకపోవడం అని ఇట్లాంటియన్నీ జరుగుతాయన్నమాట. మోస్ట్‌లీ అందరు చెప్పేది గూడా క్రిబ్‌లో ఎట్లాంటివి ఉంచొద్దు అని జెప్పి. సో, బట్ మేమేంటంటే ఇంక బేబీ వచ్చేంత వరకి ఉంచుదాం అని జెప్పి జస్ట్ అట్లా పెట్టినాము. క్రిబ్ అయిపోయిన తర్వాత ఇంకా అదే రోజు ఇంకా మాకు చైర్ వచ్చింది ఫైనల్ థింగ్. సో, ఈ చైర్ ఫిక్స్ చేస్తున్నాము. సో ఫైనలీ మా బేబీ నర్సరీ రూమ్ అయిపోయింది. యాక్చువల్ మా బెడ్రూమ్ని బేబీ రూమ్ అయిపోయింది అనమాట. అండ్ ఒక 1 వీక్ నుంచి కొంచెం చేస్తుంటే అది మొత్తానికి బేబీ వచ్చి ఫ్యూ డేస్ ముందు కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు జస్ట్ ఇంకా మొత్తం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి చిన్నగా టూర్ వేసుకుందాం మనము, నర్సరీ రూమ్ టూర్. ఫస్ట్ వచ్చేసి మేము ఇక్కడ బేబీ ఈ రూమ్కి అంటే నార్మల్గా ఈ వాల్కి ఒక వాల్పేపర్ అయితే వేయాలని చెప్పి అనుకున్నాము. నర్సరీ రూమ్ రిలేటెడ్గా ఒక వాల్పేపర్ వేయాలని చెప్పి అనుకున్నాము. అయితే స్టిక్కరింగ్స్ కొన్ని బేబీ రిలేటెడ్ ఉంటాయి కదా, కొన్ని కార్స్ కానివ్వండి లేకుంటే యానిమల్స్ అట్లాంటివి అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ వేస్తే ఏంటంటే కొంచెం మళ్ళీ కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడం మళ్ళీ వేయడం ఎందుకు అని చెప్పి కొంచెం మాకున్న వాటిల్లో మంచిది సెలెక్ట్ చేసుకొని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా వేద్దామని చెప్పి అనుకున్నాము. అట్లా ఈ ఫస్ట్ అయితే ఈ వాల్కి ఇంకా నెక్స్ట్ కొంచెం పింక్లో సెలెక్ట్ చేసుకున్నాము. ఇది కంప్లీట్ పింక్ కూడా కాదు, కొంచెం రెడ్డిష్ బ్రిక్ రెడ్ కలర్లో ఉంటుంది. సో అండ్ వైట్ అండ్ ఈ కలర్కి మంచిగా సూట్ అయింది. ఇంకా మేము ఏంటంటే ఒకవేళ ఇప్పుడు దీని తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు తీసేయకుండా ఇంకా 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ అలా తీసేయకుండా ఇంకా ఇది పర్మనెంట్గా ఉంచేలాగా ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాము. ఫస్ట్ వాల్పేపర్ వేసినప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ మేకింగ్లో చెప్పినా కదా, సో మాకు కొంచెం మెజర్మెంట్స్ అటు ఇటు అయ్యి తక్కువ ఆర్డర్ చేసినాం, కానీ మళ్ళీ చూసుకొని మొత్తం ఆర్డర్ చేస్తే ఈ వాల్ అంతా అయింది. ఆల్మోస్ట్ ఈ వాల్కి కంప్లీట్గా 3 షీట్స్ పట్టింది. ఎందుకంటే చాలా పెద్ద వాల్, బట్ స్టిల్ ఓకే. ఎందుకంటే మేమేం మళ్ళీ ఇప్పుడు టెంపరీగా వేయట్లేదు, పర్మనెంట్గా అనుకుంటున్నాం కాబట్టి. సో 3 షీట్స్ పడింది. ఆల్మోస్ట్ అరౌండ్ $100 అయింది. సో టోటలీ వర్త్ ఇట్, మనమే వేసుకున్నాం కాబట్టి. అండ్ వాల్పేపర్ అయితే ఇది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు వద్దాము. అండ్ ఇక్కడ మా బేబీ క్రిబ్. ఇంకా ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా
ఫిక్స్డ్ క్రిబ్ వేసినాము. ఇంకా ఇదేంటంటే 5-in-1 క్రిబ్ లాగా, మనం కావాలంటే కంప్లీట్గా ఇట్లా వాడుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ది తీసేసి బెడ్కి ఎప్పుడు నైట్ టైంలో కావాలనుకున్న దగ్గర జరుపుకోవచ్చు. సో ఆ స్టైల్లో తీసుకున్నాము. దానికి ఒక కైనోపీ స్టైల్ ఉండాలని చెప్పి చిన్నగా ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. ఇది వేసిన తర్వాత అసలు ఫుల్ లుక్ వచ్చింది రూమ్ అంతా కూడా, ఎందుకంటే ఈ సెక్షన్ అంతా బేబీ రూమ్ లాగా అయిపోయింది అనమాట. దీనికి ఒక సపరేట్ కంప్లీట్ ఫీల్ డిఫరెంట్గా వచ్చింది. సో మాకు చాలా నచ్చింది. అండ్ నేను కంప్లీట్గా ఏంటంటే వెనకాల ఇప్పుడు వైట్ వాల్ వచ్చింది కాబట్టి వైట్ ఆర్ లేకుంటే పింక్ అట్లా తీసుకోలేదు, కొంచెం ఇవోరీ కలర్ తీసుకున్నా, క్రీమ్ అండ్ ఇవోరీ కలర్లో ఉన్నది, చాలా బాగా సూట్ అయింది ఇది. సో ఇది అండ్ దీనికి మనము ఇది కావాలంటే ఇట్లా వన్ సైడ్ ఇట్లా పెట్టుకోవచ్చు, లేకుంటే కంప్లీట్ క్రిబ్కి పెట్టుకోవచ్చు. సో నేను లోపల కూడా ఇంకా మేము మ్యాట్రస్ వేసి ఇవన్నీ కూడా అరేంజ్ చేసినాము. సో ఇక్కడ ఏంటంటే ఈ క్రిబ్ వేరు, మ్యాట్రస్ వేరు, మ్యాట్రస్ కూడా ఇవన్నీ సపరేట్గా తీసుకున్నాము. అండ్ ఇది బేబీ క్యారియర్ కూడా సపరేట్గా తీసుకున్నాము. సో ఇది ఏంటంటే మల్టీపర్పస్ యూజ్ చేయడం కోసం, ఇది ఇద్దరు క్రిబ్లో వేసుకోవచ్చు, లేకుంటే ఎప్పుడన్నా బయట కానీ కింద కానీ పడుకోబెట్టినప్పుడు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాము. ప్రస్తుతానికి ఇవన్నీ పెట్టి ఇట్లా అరేంజ్ చేసినాము. ఇంకా బేబీ వెరీ ఫ్యూ డేస్లో వస్తుంది కదా, అందుకని ఆల్మోస్ట్ అంతా రెడీగా పెట్టేసినాము. అండ్ ది క్యూటెస్ట్ టాయ్, అండ్ ఈ టాయ్ వచ్చేసి మేము మొన్న బేబీ మూన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఈ షార్క్ చాలా క్యూట్ ఉండే. సో ఇది గుర్తుగా ఉంటుంది, ఫస్ట్ మేము బేబీ మూన్కి వెళ్ళిన గుర్తుంటుంది అని చెప్పి ఈ టాయ్ అక్కడ తీసుకున్నాము. అండ్ ద క్యూటెస్ట్, యు వాంట్ టు సీ? ఇది యూస్ అని భయపడుతుందేమో. సో ఇటు సైడ్ కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయి, ఇటు సైడ్ కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయి. సో చాలా ఫన్ అనిపించింది నాకు ఇది చూసినప్పుడు. సో ఇది తీసుకుందాం అని చెప్పి అండ్ ఎలిఫెంట్లో తీసుకున్నాం. దీంట్లో డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి, బట్ నాకు ఇది బాగా నచ్చింది, తీసుకున్నాం. అండ్ మూవింగ్ టు నర్సింగ్ చైర్, ఇది జస్ట్ నో ఫిక్స్ చేసినాము. యాక్చువల్గా ఇంతకుముందు ఒకటి ఆర్డర్ చేసినాము, అదేంటంటే కొంచెం క్లాత్ టైప్ కానీ బల్కీ ఉంది అండ్ ఆల్సో బాగా మెత్తగా ఉందన్నమాట. ఇప్పుడు మనం బేబీని వేసుకొని అందులో కూర్చుంటే ఇట్లా లేవడానికి రావట్లేదు. ఐ మీన్ అంటే ఆ ఫీల్ తెలుస్తుంది కదా, లేవడానికి రాదని చెప్పి అర్థమైంది. కొంచెం హెవీ కూడా ఉండే. అండ్ ఆల్సో మాన్యువల్ తీసుకున్నాము. మాన్యువల్ నాకు ఇంతకుముందు నార్మల్గా ఏదైనా సోఫా ట్రై చేసినప్పుడు చాలా కష్టంగా అనిపించేది. ఇప్పుడు ఇంకా బేబీని ఇట్లా ఒళ్ళో పెట్టుకొని కాళ్ళతో అనాలంటే చాలా కష్టం కదా. సో బట్ ఫస్ట్ ట్రై చేసినాము, టఫ్ అనిపించింది, అందుకనే ఇంకా ఇది ఇట్లా తీసుకున్నాము, రిక్లైనర్ తీసుకున్నాము. ఇది సో ఇందులో వచ్చేసి ఇట్లా రాకింగ్ ఉంది అండ్ స్విల్లింగ్ ఉంది అండ్ రిక్లైనర్. సో అండ్ ఇంకొకటి ఇంతకుముందు క్లాత్ తీసుకున్నాం కదా, కొంచెం లెదర్ అయితేనే బెటర్ ఏమో అనిపించింది. క్లాత్లో ఏంటంటే కొంచెం బల్కీగా వస్తున్నాయి. సో లెదర్లో ఏంటంటే ఇట్లా కొంచెం స్మాల్ అండ్ ఇప్పుడు కొంచెం చిన్న ప్లేసెస్ కూడా అడ్జస్ట్ ఎలా ఉన్నది. అండ్ ఆల్సో మనకి బేబీ ఎక్కువ బర్పింగ్ ఉంటుంది కదా, సో వామిటింగ్స్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఈజీగా వైప్ అప్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నా. క్లాత్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, సో అట్లా అనేసి లెదర్ అయితే తీసుకున్నాము. కొంచెం నాయిస్ వస్తుంది స్టార్టింగ్, ఇంకా వాడుతుంటే అయిపోతుంది కదా. సో బట్ బాగుంది ఇప్పుడు ఇదైతే. నేను ఒక రెండు ట్రై చేసినాము ముందు, సో వాటికన్నా ఇది కొంచెం బెటర్గా అనిపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ చిన్న ప్లేస్లో మంచిగా అడ్జస్ట్ అవుతుంది. సో ఇది చైర్, డైపర్ చేంజ్ టేబుల్. సో ఇది ఆల్రెడీ ఫిక్స్ చేసి చాలా డేస్ అయింది ఈ డైపర్ చేంజ్ టేబుల్. సో మాకేంటంటే ఈ వాల్పేపర్ వేసినప్పుడు ఎక్స్ట్రా వాల్పేపర్ మిగిలిందనమాట, అది దీనికి వేసి దీన్ని మొత్తం కస్టమైజ్ చేసేసినాము. ఇదైతే కంప్లీట్ కస్టమైజ్డ్ పీస్ లాగా అయిపోయింది. సో ఇదేంటంటే దీనికి ఈ డైపర్ చేంజ్ పైన ఈ ట్రే కూడా వచ్చింది. సో కాకపోతే ఏంటంటే ఇది ఫ్లాట్ ఉంది కదా, మేము ఇది తీసేసి ఇంకొకటి అట్లా కొంచెం వాల్ లెక్క ఉన్నది ఇంకొకటి వేరేది వేద్దామని చెప్పి అనుకుంటున్నాము, చేంజింగ్ ప్యాడ్ వచ్చి. సో ఇది టేబుల్. ఇంకా దీంట్లో ఇవన్నీ బేబీకి సంబంధించిన డైపర్స్, క్లాత్స్, ఇంకా అన్ని థింగ్స్ అన్ని బేబీకి సంబంధించిన చిన్న చిన్న థింగ్స్, డైపర్, క్రీమ్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి అనుకుంటున్నాము. సో ఇది టేబుల్. అండ్ ఇటు సైడ్ వాల్పేపర్ వేసినాం కదా, ఇటు సైడ్ కంప్లీట్గా మళ్ళీ ఇటు కూడా వచ్చేస్తే పెద్ద డిఫరెన్స్ కనిపించదు అని చెప్పి కొంచెం చిన్న క్యూట్గా ఉంటుందని చెప్పి యానిమల్స్ని ఇట్లా యాడ్ చేసినాము. సో ఈ స్టిక్కర్ అంతా ఒకటే, పైనుంచి కింద వరకు ఈ స్టిక్కర్ అంతా ఒకటే దీనికి. అండ్ ఇక్కడ ఎంటీ అయిపోతుంది కదా మళ్ళీ స్టిక్కర్స్ వేసిన తర్వాత, ఇట్లా చిన్న ఒక
3 క్యూట్ ఫ్రేమ్స్ పెట్టినాము మీనింగ్ఫుల్ ఉండేటట్టుగా. సో దెన్ వీ హ్యాడ్ యూ. ఓ తప్పు పెట్టినావు కన్నా. యాక్చువల్గా మేము వాటి చేంజ్ చేసేసరికి పైన కింద పైకి అయింది అనమాట. మళ్ళీ చేంజ్ చేసినాము. సో కొంచెం మీనింగ్ఫుల్ ఉండేటట్టుగా ఈ ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ వీ హ్యాడ్ ఈచ్ అదర్, దెన్ వీ హ్యాడ్ యూ, అండ్ నౌ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇట్లా మంచిగా చిన్న క్యూట్గా మీనింగ్ఫుల్ ఉండేటట్టు పెట్టినాం 3 ఫ్రేమ్స్ అయితే. ఇవన్నీ ఇక్కడ ఏమి ఉండవు దీనిపైన. తర్వాత ఈ టాయ్ అదంతా ఇవి తీసేస్తాం. బట్ ఈ బ్యాగ్ ఒకటి ఉంచుతా పైన. డైపర్స్ ఏమైనా ఇమీడియట్గా క్యాచ్ చేసుకోవడానికి అట్లా వైప్స్ లాంటివి కానీ క్రీమ్స్ లాంటివి కానీ ఏమైనా క్లోజ్డ్ ఉన్నవి ఇందులో పెట్టేస్తా. సో డస్ట్ పట్టినా ప్రాబ్లం లేదు అనుకునేవి ఇట్లా ఓపెన్గా పెట్టేస్తా. నెక్స్ట్ ఇది ఒక సౌండ్ మిషన్ లాగా. మనకి ఏంటంటే డిఫరెంట్ నాయిసెస్ ఉంటాయి. మంచిగా పడుకున్నప్పుడు ఇది ఆన్ చేస్తే మంచి మ్యూజిక్స్ ప్లే అవుతాయి. సో దీంట్లో ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని మ్యూజిక్స్ అయితే ఉన్నాయి. మనం తర్వాత ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చా లేదా ఇంకా మేము చెక్ చేయలేదు. మ్యూజిక్స్ చేంజ్ చేసుకోవచ్చు అట్లా. మంచిగా ఉన్నాయి దాంట్లో కూడా. సో మంచి మ్యూజిక్స్ ఉన్నాయి. మంచిగా మనకే నిద్ర వచ్చేటట్టు ఉందన్నమాట. అంత ప్లెజెంట్గా ఉన్నది. బట్ డెఫినెట్గా అది మనకి నర్సరీ రూమ్లో అయితే ఉండాల్సిన ఐటమ్ అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డైపర్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాష్ కోసం అయితే ఇక్కడ జెనీ బ్రాండ్ని మేము నార్మల్గా బేబీ లిస్ట్లో ఇది బాగుంది అని చెప్పి యాడ్ చేసుకున్నాము. రివ్యూస్ అవన్నీ స్మెల్ లాకింగ్ అంతా కూడా బాగుంటుంది అని చెప్పి. సో బాత్రూము సో ఇక్కడ ఇట్లా లోపల పెడదామని చెప్పి అనుకుంటున్నాము. ఈ బెడ్రూమ్లోనే కాకుండా జస్ట్ సైడ్కే ఉంటుంది. సో ఆ రూమ్లో పెట్టుకోవచ్చు. అది కూడా మాకు కన్వీనియంట్గా ఉన్నది. ఇక్కడనే పెట్టుకోకుండా ఇంకా చూస్తాము. ఒకవేళ అంత ప్రాబ్లం లేదు అనుకుంటే ఇక్కడ ఉంచవచ్చు. లేదు అనుకుంటే అక్కడ కూడా మాకు చాలా దగ్గర ఉంది కాబట్టి అక్కడికి మారుస్తాము ఈ ట్రాష్ బిన్ అయితే. సో ఇది మా బేబీ కోసం మేము రెడీ చేసిన రూమ్. ద క్యూటెస్ట్ రూమ్. మా రూమ్ కాస్త ఇప్పుడు బేబీ రూమ్ అయిపోయింది. యాక్చువల్గా మేము మా బెడ్రూమ్ని అప్గ్రేడ్ చేసిన తర్వాత అంటే దీనికన్నా ప్రెగ్నెన్సీలోనే మార్చినాము మా బెడ్ని. అది మార్చిన తర్వాత దీన్ని మాకు తగ్గట్టుగా మోడిఫై చేయాలి బెడ్రూమ్ అనుకున్నాము. ఇప్పుడు బేబీ కోసం మోడిఫై చేయాల్సి వచ్చింది. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎన్ని డేస్ ఉంచుతాము, ఎంత బాగా వాడతాము అనేది. బట్ బేబీ రాకముందుకు మంచిగా రెడీ చేయాలనుకున్నాము. తను రాకముందుగా రెడీ చేయగలిగినాము విత్ ఇన్ టైంలో. సో వీఆర్ సో హ్యాపీ. సో ఇది మా బేబీ రూమ్ అయితే. ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. క్యూట్ రూమ్. సో మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, మీరు లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో వస్తే